మధ్య లవ్ జిహాద్ కేసెస్ల గురించి వింటున్నప్పుడు పెళ్ళైన వాళ్ళను కూడా వీళ్ళు టార్గెట్ చేశారు, పెళ్ళై పిల్లలున్నా కూడా వీళ్ళు వదిలిపెట్టట్లేదు అనే విషయం బహిర్గతం అవుతుంది. బెంగళూరు కర్ణాటకలోని ముతోల్లో తాజాగా లవ్ జిహాద్ కేసు బయటపడింది. కురుబు అనే వర్గానికి చెందిన శ్రీదేవి అనే మహిళ ఈ లవ్ జిహాద్ ని బయటపెట్టింది. తనను ఇస్లాంలోకి మార్చి వివాహం తర్వాత తన డబ్బును బంగారు నగలను తీసుకొని ఇప్పుడు ఇంటి నుంచి తరిమేశారంటూ గోడును వెళ్లబూసుకుంది. సవీఫ్ పట్టే అనే వ్యక్తితో పరిచయమైంది. పరిచయం స్నేహంగా మారింది. స్నేహ ప్రేమ అంటూ వెంటబడ్డాడని తెలిపింది. ఇప్పటికే సవీఫ్కి ఇద్దరు భార్యలున్నారని తెలిసి మూడో భార్యగా వెళ్ళింది. కట్టుకున్న వాడిని, కన్న బిడ్డల్ని వదిలేసి, నిన్ను పెళ్లి చేసుకొని నీ పిల్లలకు తండ్రి అయ్యి నీకోసం ఉన్న వ్యక్తిని వదిలేసి ఎవడో బంగారు జీవితం ఇస్తా అని ఇద్దరు పిల్లలున్నోడు చెప్తే ఎట్లా నమ్మినవు నువ్వు? ప్రేమ బాగా చూసుకుంటానని చెప్పి బలవంతంగా మతం మార్చేసిన తర్వాత తన పేరును హబీబాగా మార్చారని పేర్కొంది. నికా సాంప్రదాయంలో తమ వివాహం జరిగిందని కూడా చెప్పుకొచ్చింది. ఎలాగైతే వివాహమైందో అప్పటి నుంచి వ్యక్తి పూర్తిగా మారిపోయాడని, వేధించడం బెదిరించడం ప్రారంభమైందని, 4 తులాల బంగారాన్ని లాగేసుకొని ఇప్పుడు వెళ్ళగొట్టాడని వెల్లడించింది.